రాజధాని ముంబై మహానగరంపై పాకిస్తానీ ఉగ్రవాదులు చేసిన యుద్ధంలో దొరికిన ఒకే ఒక్కడు మహమ్మద్ అమీర్ అజ్మల్ కజబ్. ప్రత్యేక న్యాయస్థానం అతడికి 2010 మే 3నే దోషిగా గుర్తించింది. దేశంపై యుద్ధానికి కుట్ర, నేరుగా యుద్ధం చేయడం, పలువురిని హత్య చేయడం అనే నేరాలకు పాల్పడిన నేరస్తుడిగా ప్రకటించింది. ఉరేసారని తేల్చింది. కానీ అప్పటి నుంచి అప్పీళ్ల రూపంలో వాయిదా పడుతూ వచ్చిన శిక్ష అమలు చివరకు సుప్రీంకోర్టుకు వెళ్లింది. కసబ్కు శిక్ష అమలే తరువాయి అనుకుంటున్న తరుణం నుంచి 2 ఏళ్లుగా కేసు న్యాయస్థానాల్లో నలుగుతోంది. భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంపై 2008 నవంబర్ 26న తుపాకులు, బాంబులతో విరుచుకుపడ్డారు ఉగ్రవాదులు. పక్కాగా రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం రద్దీగా ఉండే ప్రాంతాల్లో అమాయక పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. నిర్ఘాంతపోయినోళ్లు తేరుకునే లోపే 23 మంది విదేశీయులు సహా 166 మంది ప్రాణాలు తీసేశారు. అక్రమంగా దేశంలోకి చొరబడి బీభత్సం సృష్టిస్తున్న ఉగ్రవాదులందరినీ మన భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఆ క్రమంలో ప్రాణాలతో పట్టుబడిన ఒకే ఒక్క ఉగ్రవాది మహమ్మద్ అమీర్ అజ్మల్ కసబ్. పాకిస్తానీ పంజాబ్లోని ఫకీర్కోట్ ప్రాంతానికి చెందిన కసబ్ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ నిషిద్ధ ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యబా సభ్యుడు. భారత్పై ప్రకటించిన జిహాద్లో భాగంగా లష్కర్ హైకమాండ్ ఆదేశాల మేరకు ముంబైతో యుద్ధం చేసిన ఉగ్రవాది. అక్రమంగా ముంబైలోకి చొరబడిన మొత్తం 10 మంది ఆత్మాహుతి దళ ఉగ్రవాదుల్లో ఒకడు. విచ్చలవిడి కాల్పుల మధ్య సైతం ప్రాణాలకు తెగించి అతన్ని పట్టుకున్న తుకారం ఓంబళే కసబ్ను భారతీయ భద్రతా బలగాల స్వాధీనం చేశాడు. కానీ ఎందరో భారతీయులను కసబ్ కాల్చేస్తుండడం సీసీటీవీల్లోనూ ప్రత్యక్ష సాక్షుల కళ్లలోనూ కనిపిస్తున్నా భారతీయ శిక్షా స్మృతి ప్రకారం అతడికి ఇవ్వాల్సిన అన్ని అవకాశాలు ఇచ్చింది మన దేశం. మొత్తం 369 రోజులు సాగిన విచారణలో 30 మంది సాక్షులు కసబ్ నేరుగా తమపై కాల్పులు జరిపాడని చెప్పారు. అదే సమయంలో ప్రత్యేక న్యాయస్థానం మరో 2 నిందితులను మాత్రం వదిలిపెట్టింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన భారతీయులు సబావుద్దీన్ అహ్మద్, ఫహీం అన్సారీలకు సంశయ లాభం కింద వదిలేసింది. ఉగ్రవాదులకు భారత్లోకి చొరబడడానికి, ముంబైలోని వివిధ ప్రదేశాల్లో దాడులు జరపడానికి కావలసిన సమాచార సహకారం అందించారన్న ఆరోపణలతో ఉత్తరప్రదేశ్ పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఇదే కేసుకు సంబంధించిన అంశమైనందున వారిని ఈ ప్రత్యేక కోర్టు విచారించింది. 2010 మే నెలలో ప్రత్యేక కోర్టు ఖాయం చేసిన మరణశిక్షను కసబ్ అదే ఏడాది అక్టోబర్ 18న ముంబై హైకోర్టులో సవాల్ చేశాడు. తర్వాత నుంచి మళ్లీ వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా విచారణ ప్రారంభమైంది. కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు అవుతానని కసబ్ ఎన్నిసార్లు విన్నవించినా కోర్టు దానికి మాత్రం అనుమతించలేదు. తర్వాత కసబ్ రకరకాల వాదనలు వినిపించాడు. కింది కోర్టులో తనకు న్యాయం జరగలేదని, తన వాదనలు సరిగా వినలేదని, దాడుల సమయంలో చూపిన ఫోటోలు అన్ని మార్ఫింగ్ చేసినవి అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ వాదోపవాదాలు అన్నీ విన్న కోర్టు సాక్ష్యాధారాలన్నీ బలంగా ఉండడంతో 2011 ఫిబ్రవరి 21న కసబ్కు ప్రత్యేక కోర్టు విధించిన మరణశిక్షనే ఖాయం చేసింది. తర్వాత కేసు సుప్రీంకోర్టుకు వెళ్లింది.